హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దైత్ర మామ్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ అనేది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి దివాళీ వ్లాగ్. దివాళీ రోజు మేము ఏం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ కొంచెం చాలా స్పెషల్ మాకు, ఎందుకంటే త్రయాది ఫస్ట్ దివాళీ ఇది. ఫ్యామిలీ ఆఫ్ 4 అయ్యాక మేము సెలబ్రేట్ చేసుకున్న దివాళీ. సో ముందు రోజు వ్లాగ్ చూసే ఉండొచ్చు, మొత్తం క్లీనింగ్ వ్లాగ్ పెట్టేసా కదా. కంప్లీట్గా క్లీన్ చేసేసినాను, ఇంకా ఇంట్లో ఇంత డస్ట్ కూడా లేకుండా క్లీనింగ్ అయిపోయింది. సో ఇంకా పూజ కూడా అన్ని దేవుళ్ళ సామాన్ అన్ని కూడా క్లీన్ చేసేసినాను. దేవుళ్ళ పటాలు కూడా క్లీన్ చేసిన తర్వాత మేము లంచ్ కూడా తిన్న తర్వాత బయటికైతే వచ్చేసాము స్వీట్స్ తీసుకుందామని. అండ్ ఆల్సో గుమ్మడికాయ, పువ్వులు ఇవి తీసుకోవడం కోసం వచ్చాము. యాక్చువల్గా మేము ఒక్క గుమ్మడికాయ కోసం ఎంత దూరం వెళ్ళాము అంటే అంత దూరం వెళ్ళాము. లైక్ ఎప్పుడు దొరికే ప్లేస్లో దొరకక, మాకు కావాల్సిన సైజులో దొరకక చాలా సేపు అక్కడే సరిపోయింది. సో ఇంకా స్వీట్స్, ఫ్లవర్స్, గుమ్మడికాయ, కొబ్బరికాయ అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి క్రాకర్స్ దగ్గరకు వచ్చేసాము. క్రాకర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ మేమైతే పెద్దగా ఇట్లా పర్సన్ కాదు, లైక్ క్రాకర్స్ ఎక్కువ కాల్చే పర్సన్స్ అయితే కాదు, బట్ కాలవాలి అన్నట్టుగానే కాలుస్తాము. నాకు అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా కాలవడం. జస్ట్ ఒక 2 చిచ్చుబుడ్డులు ఇట్లాంటివి, కాకరొత్తులు ఇవి మాత్రం ఓకే. ఇంకా నేను దానికి మించి అయితే వెళ్ళను క్రాకర్స్లో. సో ఇంకా దైవిక్ కోసం తీసుకున్నాం, అది కూడా ఏదో పండగకి కాలవాలని. చిన్నోడికి ఎట్లాగో సౌండ్ పడదు కదా, చిన్నపిల్లలు కదా, బేబీస్. సో ఇంకా ఆ స్మోక్కి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది చిన్నపిల్లలకి. సో అందుకే సింపుల్గా కొన్ని అయితే తీసుకున్నాము. అవైతే చూస్తున్నాము, చాలా వెరైటీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కాక ముందు ఇయర్ బాగా కాల్చాము, దైవిక్ అండ్ మేమైతే కాల్చాము. లాస్ట్ ఇయర్ ఇంకా నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కాబట్టి ఎక్కువ కాలవలే. ఈ ఇయర్ కూడా చాలా తక్కువ. మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం మంచిగా కాలవచ్చు. కానీ నాకు అంతగా ఈ వీటిపైన అంత ఇష్టం ఉండదు. దివాళీ అంటే లైట్స్, స్వీట్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఈ రెండిటికే ప్రిఫరెన్స్ ఇస్తా. ఈ క్రాకర్స్ అనేది ఎవరిష్టం వాళ్ళది, బట్ నా ఒపీనియన్ అయితే ఇది. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా, లేదంటే ఎక్కువ క్రాకర్స్ పేల్చాలి, సౌండ్ వచ్చే క్రాకర్స్, బాంబ్ ఇవి ఉంటాయి కదా, అలాంటి కాలవాలని ఉంటుందా? చాలా వరకు క్రాకర్స్లో లేడీస్ స్పెషల్, చిల్డ్రన్ స్పెషల్ ఇలా రాశారు. సో ఇంకా మేమైతే చిల్డ్రన్ స్పెషల్లోనే తీసుకున్నాము, ఇంకా లేడీస్ స్పెషల్లో తీసుకున్నాము. ఇంకా దైవిక్ అయితే పెద్దగా క్రాకర్స్ అంటే అంత ఇష్టపడే పర్సన్ కాదు. వాడు ఏదో అలా కాల్వాలి అంటే భయపడతాడు. సో మేము చేయి పట్టుకుంటేనే కాలుస్తాడు, అంతే మించి అయితే కాల్చే పర్సన్ కాదు. సో మేము కూడా వాడికి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. సో ఇక్కడ త్రయ చూడండి, ఇంకెంతసేపు అమ్మ బయటనే ఉంటారు, ఇంటికి ఇంటికి వెళ్దామని అంటున్నాడు. ఇంకా త్రయకి డైపర్స్ అండ్ పువ్వులు, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయలు అన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసి ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసేసిన, మాప్ చేసేసి మళ్ళీ నేనైతే ఇంకా బాత్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా గుమ్మడికాయ ఇవి తిప్పాలి కదా, సో అవి కూడా చేసేస్తున్నాడు. చాలా వరకు ఏమనుకుంటారంటే దివాళీ లైక్ ఏదో ఇదే పండగకి ఇంతే చేయాలి, అంతే చేయాలని అన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. బట్ నేనైతే అలా కాదు. ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో పూజ, క్లీనింగ్, పూజ, ఫ్యామిలీతో ఉండడం, ఇది మాత్రమే, ఈ 3 మాత్రమే ఉంటాయి నా దృష్టిలో అయితే. సో ఇంకా ప్రతి దివాళీకి అయితే ఈ గుమ్మడికాయ అయితే తిప్పుతాము. ఇంకా ప్రతి ఫెస్టివల్కి అయితే ఏం చెయ్యం. కానీ ఈ ఫెస్టివల్కి ఏంటంటే ఎక్కువ పని ఉంటుంది, మళ్ళీ ఈవినింగే పూజ ఉంటుంది కాబట్టి చాలా వరకు రిలాక్స్గా ఉంటుంది. కానీ ఇక్కడ అడవిడి అక్కడే ఉంటుంది. బట్
ఎట్ ద ఎండ్ అయితే పూజ ఈవినింగ్ కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అయితే చేసుకోగలుగుతాం. ఇక్కడ మా త్రయాని కాసేపు అలా పడుకోబెడుతున్నాను. కొంచెం సేపు సౌండ్ వచ్చినా లేదంటే వాడికి నిద్ర 5 minutes నిద్రనే కాబట్టి ఆ 5 minutes కూడా హాయిగా పడుకుంటున్నాడు. కింద వేయగానే లేస్తున్నాడు. ఈ మధ్య అసలు ఒళ్ళో అయితేనే పడుకుంటున్నాడు, కింద వేయగానే లేస్తున్నాడు. ఏంటో ఈ పిల్లలు ఒక్కొక్కరు మంత్ ఒక్కొక్కలాగా మారిపోతూ ఉన్నాడు. సో ఇంకా వాడిని ఎత్తుకొని కొన్ని అయితే క్లీన్ చేసేస్తున్నా, అన్ని ఎక్కడవక్కడ పెట్టేస్తున్నా, అవి కూడా సెట్ చేసేస్తున్నా. ఇంకా మా త్రయ నిద్ర అయిపోయింది. సో నిద్ర నుంచి లేగానే వాడు చేసే పని ఒక్కటే పని ఏంటి అంటే నా చైన్ తీసేయాలి, నా నెక్ సెట్ తీసేయాలి, నా కమ్మలు తీసేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈవెన్ నేను శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు, శారీని తొక్కేస్తూ ఉన్నాడు, ఇంకా నన్నే చూస్తూ ఉన్నాడు. కానీ ఇంక ఇట్లా పిల్లలతోని రెడీ అవ్వాలంటే చాలా కష్టం. కానీ ఎట్లాస్ట్ ఎలా అయితే ఏంటి, మనం రెడీ అవ్వాల్సిందే. ఫెస్టివల్ టైంలోనే కదా మంచిగా రెడీ అవుతాం. సో మనం రెడీ అవ్వగానే అయిపోదు కదా, ఇల్లు కూడా మంచిగా రెడీ చేయాలి అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలా, ఇల్లును చూసి ఇల్లాలన ఏదో అంటారు కదా సామెత, అలా. సో నేనైతే మంచిగా డెకరేట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా డెకరేట్ చేసాం మేము, కానీ ఈ ఇయర్ అంత పాసిబిలిటీ లేదు. ఇంకా త్రయ వచ్చేసి పాకుతున్నాడు కాబట్టి ఆ ఫ్లవర్స్ అక్కడ పెట్టినా కూడా తీసేస్తాడు. ఇంకా తీసేసి దానికి ఎంత సెట్ చేసినా అది వేస్ట్ అయిపోతాయి, పూలన్నీ అంత ఎలాగో అయిపోతాయి. ఇంకోటి ఆ పూలతో చిన్న ఇట్లా ఫ్లైస్ కూడా వస్తాయి కదా, అందుకోసం కొంచెం కేర్ఫుల్గా సైడ్కి చేశాను. ఇంకా పూజ అయితే చేసి లైట్స్ వేసాక ఎంత బాగా అనిపిస్తుందో. మా పూజ చిన్న కార్నర్లో మేము ఇలా సెట్ చేయించాము, కానీ చాలా వరకు బాగా అనిపించింది. ఈ ఫెస్టివల్ ఫుల్ ఆఫ్ లైట్స్, ఫ్లవర్స్ అండ్ స్వీట్స్ అయితే నాకు ఇష్టమే. ఇంకా దైవిక్ అయితే కాజు కట్లీ అంటే చాలా ఇష్టము. సో వాడికైతే ఆ స్వీట్స్, మేమైతే ఇవైతే ఇట్లా స్వీట్స్ తినేసి మేము ఎలా డెకరేట్ చేశానో చూపిస్తున్నా. ఇక్కడ దీపాలు అయితే సెట్ చేశాను సింపుల్గా. ఇది కూడా త్రయాని మా ఆయన పట్టుకుంటే ఇలా సెట్ చేశాను. వాడు పడుకుంటాడేమో చూస్తే అంటే అస్సలు పడుకోవట్లేడు. ఇంకోటి వచ్చేసి బాంబుల్ సౌండ్, అవి కూడా ఇంకా సౌండ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం పిల్లలు నిద్రపోవడానికి కష్టమే. కానీ అట్ లాస్ట్ ఈ దివాళీ అయితే బాగా జరుపుకున్నట్టు అనిపించింది. ఒక్క మైనస్ ఏంటి అంటే నా హెల్త్ అసలు బాగాలేదు. మార్నింగ్ నుంచి పాస్ట్ 1 week నుంచి నా హెల్త్ అసలు అప్సెట్గానే ఉంది. ఐ మీన్ కంటిన్యూగా అనీజీ ఉండడం, నేను ఫుడ్ సరిగా తినకపోవడం, లాస్ట్ వ్లాగ్స్లో షేర్ చేశా కదా మా హస్బెండ్ లేకపోవడం, అన్నీ ఎట్ ఏ టైం నాకు హెల్త్ అయితే ఎఫెక్ట్ ఇచ్చింది. కొంచెం వరకు అసలు హెల్త్ బాగాలేదు. కానీ ఇంకా ఓపిక తెచ్చుకొని పండగ టైంలో నేను కొంచెము లోలో ఉంటే ఇంకా ఫ్యామిలీ అందరు లోగా అయిపోతారు. సో అందుకోసం నేనైతే ఓపిక తెచ్చుకొని అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా. కొంచెం హెల్త్ బాగుంటే ఇంకా బాగా డెకరేట్ చేస్తుండే, ఇంకా బాగా అన్ని ఇట్లా యాక్టివ్ ఉండి స్వీట్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తుండే. బట్ ఈసారి నేను అసలు ఏం ప్రిపేర్ చేయలేకపోయినా. ఇంకేదో లాగా సింపుల్గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా బయట కూడా దీపాలు పెట్టాను. ఇంకా ఇంట్లో పెట్టిన దీపాలు ఏవైతే ఉన్నాయో అవైతే బయట పెట్టేస్తున్నా. ఎందుకంటే అక్కడ త్రయ పాకినప్పుడు అక్కడ ఆయిల్ కానీ ఏదైనా పడితే ఇబ్బంది కదా, ఎందుకు పిల్లలు ఉన్న చోట కొంచెం జాగ్రత్త పడడం బెస్ట్. ఇంకా ఫెస్టివల్ టైంలో ఏదైనా అయితే ఆ డే అంతా మూడ్ ఆఫ్లో ఉంటాం, అందుకోసం ముందు జాగ్రత్తగా ఇవి చేసేసుకుంటున్నా నేను. ఇంకా చిన్నపాటి క్రాకర్స్ తెచ్చుకున్నాం కదా, అవి కూడా కాలవాలి. ఇంకా త్రయ అయితే ఎత్తుకునే ఉన్నా నేను, ఆ సౌండ్స్కి ఎక్కడ భయపడతాడా అనేసి. మీలో ఎంతమంది క్రాకర్స్ని పేల్చడం అంటే చాలా ఇష్టపడతారు, లేదా ఓన్లీ దీపాలు వెలిగించడమే ఇష్టమా అన్నది కామెంట్ చేయండి. ఇంకా దైవికి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాడు ఏడుపు అని కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. వాడికి నేను క్రాకర్స్ పేల్చాను అంటాడు, బాంబుల్ సౌండ్ వస్తుందమ్మా అంటాడు. ఎందుకు ఈ జనరేషన్ పిల్లలు చాలా తక్కువ మంది నేను చూసా లైక్ క్రాకర్స్ పేల్చడము. చాలా వరకు వద్దు, ఆ సౌండ్ వద్దు, వీటికి భయపడ్డము ఇలా చేస్తున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంత అయితే భయపడినట్టు అయితే నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏమో
కొంతమంది పిల్లల్ని చూసిన బాగానే క్రాకర్స్ పేలుస్తారు, కానీ దైవిక్ అయితే అస్సలు ఇష్టపడడు. వాడు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అస్సలు ఎప్పుడు కూడా వాడికి నచ్చదు. ఎందుకు ఏమో నాకు కూడా తెలీదు. బట్ మేము కూడా ఫోర్స్ ఏం చేయం వాడికి నచ్చనప్పుడు. సో మేమైతే ఇంటి ముందు అయితే కాలవాలి కదా, ఇంటి ముందు కాల్చాక ఇంకా కింద అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి ఇంకా అక్కడ కాలుద్దాం అనేసి వెళ్తున్నాం. ఇంకా
యాక్చువల్గా నాకు మార్నింగ్ నుంచి హెల్త్ బాగాలేదని చెప్పా కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా నేను అప్పటి నుంచి నేను ఏం తినలే. ఇంకా నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ అప్పటికే 11-11:30 అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు నేనైతే మా హస్బెండ్కి చెప్తే ఇంకా పిజ్జా ఆర్డర్ చేశారు. ఇంకా పిజ్జా ఆర్డర్ చేయగానే నేను అప్పుడు తిన్నాను. ఇంకా ఫుడ్ అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు, టేస్ట్ అసలు ఏం అనిపించట్లేదు, గొంతంతా ఒక రకంగా ఉంది. సో అందుకోసం అసలు ఏం ఫుడ్ తినాలనిపించట్లేదు. అన్నం అయితే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా సో ఇదైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో అనేది ఆర్డర్ చేసుకున్న. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అప్పుడు నేను తింటున్నా. 11:30 అప్పటికే అయిపోయింది టైం. ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటి దివాళీ రోజు ఇంట్లో కుక్ చేయలేదా అని అనుకుండొచ్చు. లేదు, మా హస్బెండ్ ఇంట్లో వండింది తిన్నాడు. బట్ నేను నాకు నోటి రుచి లేనందుకు నేనైతే ఆర్డర్ చేయించుకొని అయితే తిన్నా. ఇంకా దైవిక్ వచ్చేసి నాచోస్ ఆర్డర్ చేసి తింటున్నాడు. ఇంకా ఎంతైనా మనం మార్నింగ్ నుంచి ప్రీవియస్ 1 వీక్ నుంచి నాకు నిద్ర లేక, ఫుడ్ టైంకి లేక, పిల్లలతోని ఒక్కదానే ఉండడం వల్ల అలోన్ ఫీల్ అవ్వడం, ఇవన్నిటి వల్ల బాడీ చాలా డిఫరెంట్గా అయిపోయింది. అన్ఈజీగా అవ్వడం కంటిన్యూగా. ఇంకా ఇంట్లో పిల్లలతో ఉంటే ఇలానే ఉంటుంది. సో మేమైతే దివాళీ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. కొంచెం హెల్త్ ఇంకా బాగుంటే ఇంకా బాగా జరుపుకునేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం ఒక్కటే వచ్చింది నాకైతే. సో ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ ఆఫ్ 4 దివాళీ సెలబ్రేట్ చేసుకున్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకుండా మా దైవిక్ అండ్ త్రయ ఎలా ఉన్నారు ట్విన్నింగ్ డ్రెస్సెస్లో అన్నది కూడా కామెంట్ చేయండి.